అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్సర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఆయన గతంలో భారతీయుల గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇండియా నుంచి వచ్చే వారికి మరిన్ని వీసాలు అవసరం లేదని కిర్క్ అప్పట్లో వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని, స్వదేశీ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎక్స్లో కిర్క్ సెప్టెంబర్ 2న పోస్ట్ పెట్టారు. భారత్ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. చట్టపరమైన వలసల కారణంగా అమెరికన్ వర్కర్ల స్థానంలో భారతీయులు చేరిపోయారని చెప్పారు. ఇక చాలని అమెరికా నిండిపోయిందన్నారు. మన వాళ్లకు తొలి ప్రాధాన్యం ఇద్దామని కిర్క్ అన్నారు.